ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్, వివిధ రకాల నాయకత్వ శైలి అనేటువంటి ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే నాయకత్వం అనేది వివిధ రకాలుగా ఒక్కొక్క సంస్థలలో కానీ వ్యాపారాలలో కానీ ఒక్కొక్క రకంగా వివరించబడుతూ ఉంటుంది. సో ఆ వివిధ వ్యాపార స్వరూపాలను బట్టి, వాటి యొక్క స్వభావాలను బట్టి టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ని ఈ రకంగా మనం డివైడ్ చేయడం జరిగింది. అందులో మొదటిగా మోటివేషనల్ స్టైల్, అంటే ప్రేరణపూర్వకమైనటువంటి నాయకత్వ శైలి. నాయకత్వ శైలి అంటే ఇక్కడ ఒక వ్యాపారం అనేది లేదా ఒక సంస్థ అనేది అభివృద్ధి చెందాలి అని అంటే, ఆ అభివృద్ధి చెందడంతో పాటు సంస్థ అనుకున్న లక్ష్యాలను, ధ్యేయాలను సాధించడం కోసం ఒక్కొక్క వ్యాపార సంస్థ లేకపోతే యాజమాన్యం, మేనేజ్మెంట్ వారు ఒక్కొక్క తరహా నాయకత్వపు శైలిని, లీడర్షిప్ స్టైల్ని ఫాలో అవుతూ జరుగుతూ ఉంటుంది. సో అనేక వ్యాపార సంస్థలు లేకపోతే మేనేజ్మెంట్లు ఫాలో అయ్యేటువంటి టైప్స్ ఆఫ్ స్టైల్స్లో మొదటిగా మనం మోటివేషనల్ స్టైల్, అలానే సెకండ్ వన్ పవర్ స్టైల్, మూడవదిగా ఓరియంటేషన్ ఆర్ సూపర్వైజర్ స్టైల్. ఇలా మనకి టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్లో 3 టైప్స్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ మోటివేషనల్ స్టైల్స్, రెండవది పవర్ స్టైల్స్, మూడవది ఓరియంటేషన్ ఆర్ సూపర్వైజర్ స్టైల్. అందులో మనం మొదటిగా మోటివేషనల్ స్టైల్స్ అంటే ఏంటి అంటే, దీన్ని మళ్ళీ మనకి 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. మోటివేషనల్ స్టైల్ని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. పాజిటివ్ అప్రోచెస్, రెండవది నెగిటివ్ అప్రోచెస్. అంటే పాజిటివ్ అనుకూల మార్గం, రెండవది ప్రతికూల మార్గం. మోటివేషనల్ స్టైల్లో ప్రేరణాపూర్వకమైనటువంటి నాయకత్వపు శైలిలో అనుకూలపు మార్గం, ప్రతికూలపు మార్గం అనే 2 మార్గాలని మనం సైడెడింగ్స్గా లేకపోతే దీన్ని సబ్ స్టైల్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటిగా మనం ప్రేరణపూర్వక శైలి అంటే మోటివేషనల్ స్టైల్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ప్రేరణపూర్వక శైలి అనుకూలంగాను ప్రతికూలంగాను ఉండవచ్చు. అంటే ఇక్కడ మనం డివైడ్ చేసుకున్నట్లుగా ఈ మోటివేషనల్ స్టైల్ అనేది పాజిటివ్ వేలో అయినా నెగిటివ్ వేలో అయినా ఉండొచ్చు. ఒక వ్యాపార సంస్థలో కార్మికులను ప్రేరణ చేయడం నాయకుడి యొక్క ప్రాథమిక విధి. అంటే ఒక వ్యాపారంలో కానీ, సంస్థలో కానీ, లేకపోతే ఒక మేనేజ్మెంట్ క్రింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని మోటివేషన్ చేయడానికి, అంటే ప్రేరేపించడానికి ఇక్కడ మనకి ఈ నాయకత్వము లేదా నాయకుడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం అన్నమాట ఇది. సో దీన్ని 2 రకాలుగా డివైడ్ చేసామని చెప్తున్నాం మోటివేషనల్ స్టైల్ని. అందులో ఫస్ట్ వన్ పాజిటివ్ అప్రోచెస్ అంటే అనుకూల మార్గం, రెండవది నెగిటివ్ అప్రోచెస్ ప్రతికూల మార్గం. అనుకూల మార్గం అంటే ఏంటంటే, ఒక నాయకుడు తన యొక్క అనుచరులను, ఉద్యోగులను ప్రేరణ చేయుట కొరకు వారికి అనేక ఆర్థికేతర ప్రోత్సాహకాలు ఆశ చూపి వారి నుండి పనిని రాబట్టుటకు అనుసరించే పద్ధతిని అనుకూల మార్గంగా చెప్పవచ్చు. అంటే పాజిటివ్ అప్రోచెస్లో ఒక కంపెనీలో లేకపోతే ఒక మేనేజ్మెంట్లో ఉండేటువంటి లీడర్ తన క్రింద లేదా ఉండేటువంటి ఎంప్లాయీస్ని కానీ, తన యొక్క ఫాలోవర్స్ని కానీ మోటివేషన్ చేసి వారి ద్వారా ఆశించిన పనిని రాబట్టడం కోసం, కావలసిన లేదా సాధించాల్సిన ధ్యేయాన్ని చేరడం కోసం ఈ పాజిటివ్ అప్రోచెస్ అనే దాంట్లో లీడర్ ఏం చేస్తాడనంటే, తన ఫాలోవర్స్కి కానీ లేదా తన లోయర్ లెవెల్ ఉండేటువంటి ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్కి కానీ ఏం చేస్తాడంటే కొన్ని ఇన్సెంటివ్స్ ఆర్ ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని బహుమతులు కానీ లేకపోతే కొన్ని ఇన్సెంటివ్స్ లేకపోతే గిఫ్ట్ల రూపేణా కానీ ఇచ్చి బాగా విచ్ పర్సన్ ఈజ్
పెర్ఫార్మెన్స్ బెటర్ దాన్ ది బెస్ట్. అంటే ఎవరైతే ఏ ఎంప్లాయీ అయితే అందరికంటే ఎక్కువగా మంచి ప్రతిభను కనబరుచుతాడో ఆ వ్యక్తికి పలానా బహుమానం, లేకపోతే పలానా బహుమతి, లేకపోతే కొంత ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి కొన్ని ఆఫర్స్ని పాజిటివ్ అప్రోచెస్లో మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ పాజిటివ్ అప్రోచెస్లో ప్రతి వ్యక్తి కూడా సెల్ఫ్గా తనంతట తానుగా మోటివేషన్ అయి తనకి కేటాయించినటువంటి వర్క్ని, ఆ డివిజన్ ఆఫ్ వర్క్ని ఏం చేస్తాడంటే కంప్లీట్ చేసి ఆ ప్రైజ్ని, లేకపోతే ఆ టోటల్ అమౌంట్ని, లేకపోతే ఆ ఇన్సెంటివ్స్ని పొందడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే పాజిటివ్ అప్రోచ్లో కేవలం ఇక్కడ ఎంప్లాయీస్కి ఏ విధమైనటువంటి మోటివేషన్ ఉంటుంది అని అంటే, ఆ ఎంప్లాయీస్ తమంతట తాముగా సెల్ఫ్ మోటివేషన్ పొంది వారికి కేటాయించిన పనిని చేసి వారికి ఇస్తానన్నటువంటి అమౌంట్ కోసం, లేకపోతే గిఫ్ట్ కోసం, లేదంటే మనీ కోసం వారు ప్రయత్నం చేస్తూ వారు కేటాయించిన పనిని చేయడం జరుగుతూ ఉంటుంది. అందించే ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉంటే ఉద్యోగుల ఉత్పాదకత అధికంగా ఉండును. అంటే ఇక్కడ పాజిటివ్ అప్రోచ్లో ఒక లీడరు ఆశించిన లేదా వారికి కేటాయించినటువంటి పనిని పూర్తి చేస్తే కొంత ప్రైజ్ కానీ, లేకపోతే కొంత అమౌంట్ కానీ ఇస్తానని ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లయితే ఆ ఓపెన్ ఆఫర్ కోసం ఆ కంపెనీలో లేదా ఆ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఓపెన్ ఆఫర్స్ ఎక్కువగా ఉంటే ఎంప్లాయీస్ నుంచి వర్క్ క్యాపబిలిటీ అనేది ఎక్కువగా ఆశించవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఒక కంపెనీ లేదా ఒక ఆర్గనైజేషన్ ఆర్ మేనేజ్మెంట్ ఇష్యూ చేసే లేదా ఇచ్చేటువంటి ఓపెన్ ఆఫర్స్ వలన వాళ్ళలో వర్క్ క్యాపబిలిటీ పెరిగి మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఎక్కువగా రావడానికి ఈ పాజిటివ్ అప్రోచ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అనుకూల ధోరణి పారిశ్రామిక శాంతికి, సంస్థ పురోభివృద్ధికి సహాయపడును. అంటే ఇక్కడ ఈ పాజిటివ్ అప్రోచ్లో సంస్థ లేదా పారిశ్రామిక శాంతి లేదా సంస్థ పురోభివృద్ధికి సహాయపడుతుంది ఈ పాజిటివ్ అప్రోచ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎంప్లాయీ తనకి ఇచ్చినటువంటి లీవ్ని క్యాష్గా మార్చుకొనడానికి అవకాశం ఉంటే సంస్థలో గైరు హాజరు తగ్గును. దీనికి కారణం ఉద్యోగుల వాస్తవ వేతనాలు పెరుగుతాయి. అంటే ఒక వ్యక్తి హాలిడేగా లేకపోతే ఒక లీవ్ని క్యాష్గా మార్చుకోవడానికి అవకాశం కల్పించినట్లయితే అక్కడ ఆ లీవ్ని వారు పెట్టాలని అనుకున్నటువంటి లీవ్ని కూడా మానేసి వారు ఎక్కువగా అటెండ్ అయ్యి వారికి కేటాయించిన పనిని కంటే ఎక్కువగా పని చేయడం వలన ఫైనల్గా అవుట్పుట్ రావడానికి ఈ పాజిటివ్ అప్రోచ్ అనేది ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలని అంటే పాజిటివ్ అప్రోచ్లో లీడరు తనతో ఉన్నటువంటి ఫాలోవర్స్కి కానీ లేకపోతే తన క్రింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కానీ కొన్ని ఓపెన్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓపెన్ ఆఫర్స్ కోసం ఈ పాజిటివ్ అప్రోచ్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా వారికి ఇచ్చినటువంటి వర్క్ని ఇన్ టైం కన్లో కంప్లీట్ చేసి కంపెనీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టడానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతిని మోటివేషనల్ స్టైల్లో పాజిటివ్ అప్రోచ్ ఒకటి. ఇక రెండవది నెగిటివ్ అప్రోచ్. ఇది పాజిటివ్ అప్రోచ్కి డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అనంటే పాజిటివ్ అప్రోచ్కి నెగిటివ్ అప్రోచ్ టోటల్లీ డిఫరెంట్. ఇందులో లీడర్ అనేవాడు ఏం చేస్తూ ఉంటాడనంటే వారికి పనిని కంప్లీట్ చేయడానికి కొన్ని ఇన్సెంటివ్స్ని లేకపోతే కొన్ని గిఫ్ట్స్ని లేకపోతే కొన్ని ఆఫర్స్ని ఇష్యూ చేస్తే ఇక్కడ నెగిటివ్ అప్రోచ్లో ఉన్నటువంటి లీడర్ తన యొక్క స్టైల్ ఎలా ఉంటుందనంటే వారికి కేటాయించిన పని చేయకపోతే వారిని పనిష్ చేస్తా అనేటువంటి ఒక ధోరణిలోనికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పెనాల్టీలు విధించడం కానీ వారిని పనిష్మెంట్ ఇవ్వడం కానీ లేకపోతే వారిని శిక్షించడం కానీ చేసేటువంటి ఒక నెగిటివ్ షేడ్ కలిగినటువంటి ఒక పద్ధతిని మనం ఏమని చెప్తామంటే నెగిటివ్ అప్రోచ్ అని చెప్తాం. ఇందులో ఫ్రీడమ్ ఉంటుంది. వారికి కేటాయించిన పనిని వారు ఇన్ టైంలో చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది.
ఇక్కడ పని ఇన్ టైంలోనే చేస్తారు, కాకపోతే ఎలాంటి ఓపెన్ ఆఫర్స్ ఉండవు. పైగా వారికి కేటాయించినటువంటి పనిని ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోతే ఓపెన్ ఆఫర్స్ అంటే ఎడిషనల్ అమౌంట్ ఆర్ గిఫ్ట్స్ రావడమే కాకుండా, అంటే రాకపోవడమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి అమౌంట్ కూడా కట్ అయ్యేటువంటి, శాలరీస్ కట్ అయ్యే పద్ధతి లేకపోతే పెనాల్టీలు విధించేటువంటి ఒక పద్ధతిని మనం నెగిటివ్ అప్రోచ్ అని చెప్తాం. ఇది పాజిటివ్ అప్రోచ్కి టోటల్లీ డిఫరెంట్. ఎట్లా అంటే ఇందులో చూడండి, ఒక నాయకుడు ఉద్యోగుల నుండి పని రాబట్టుటకు కృషి చేయను. అంటే పాజిటివ్ అప్రోచ్లో కానీ నెగిటివ్ అప్రోచ్లో కానీ ఒక లీడర్ అనేవాడు ఏం చేస్తాడంటే తన ఫాలోవర్స్ చక్కగా పని చేయడానికి ఆశించినటువంటి లేదా డిజైన్ చేసినటువంటి ఆబ్జెక్టివ్ ఆర్ గోల్ని రీచ్ అవ్వడానికే ట్రై చేస్తాడు. ఈ నేపథ్యంలో అతడు సంతృప్తికరంగా సమర్థవంతమైన పని వారి నుండి రాకపోతే వారిని శిక్షిస్తానని, పెనాల్టీలు విధిస్తానని మరియు ఇతర విధములుగా ఉద్యోగాలను బెదిరిస్తే ఇది ప్రతికూల మార్గంగా భావించవచ్చు. అంటే పాజిటివ్ అప్రోచ్లో ఆశించిన పనిని రాబట్టడానికి ఓపెన్ ఆఫర్స్ ఇస్తే, ఇక్కడ నెగిటివ్ అప్రోచ్లో ఆశించిన పనిని రాబట్టడం కోసం వారికి పెనాల్టీలు విధిస్తానని చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళని పనిష్ చేస్తానని చెప్పొచ్చు. అంటే అక్కడ ఓపెన్ ఆఫర్ అనేది ఫ్రీగా మోటివేట్ అయ్యేలా ఉంది. అంటే వారంతటి వాళ్ళుగా సెల్ఫ్ మోటివేషన్ అవుతారు. అంటే ఇక్కడ పాజిటివ్ అప్రోచ్లో కొంచెం యాక్యురసీ లేకపోతే వాళ్ళకి కొంత ఉత్సాహం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక నెగిటివ్ అప్రోచ్లో ఎంప్లాయీస్కి కొంత భయాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన ధోరణి అనేది ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. ఇది నాయకత్వానికి కూడా మంచి పేరు ఇవ్వదు. అంటే ఈ నెగిటివ్ అప్రోచ్ అనేది సంస్థలో ఉండేటువంటి లేదా మేనేజ్మెంట్లో ఉండేటువంటి లీడర్కి మంచి పేరునైతే ఇవ్వదు. ఎందుకని అంటే ఇక్కడ లీడర్గా ఉండేవాడు తన యొక్క ఫాలోవర్స్ని బెదిరిస్తూ, భయపెడుతూ లేదా శిక్షిస్తూ ఉండొచ్చు. అందువలన ఈ నెగిటివ్ అప్రోచ్కి ఆశించినంత గుడ్ విల్ ఆర్ మంచి పేరు, గుడ్ నేమ్ అనేది రాదు. ఈ పద్ధతిలో పెనాల్టీలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇవి ఎక్కువ స్థాయిలో ఉంటే ఫలితాలు ఎక్కువ వ్యతిరేకంగా ఉంటాయి. అంటే ఒక కంపెనీలో లేదా ఒక ఆర్గనైజేషన్లో లేదా ఒక మేనేజ్మెంట్ క్రింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కొంత ఫ్రీడమ్ ఉండాలి. అలా కాకుండా ఎక్కువగా పెనాల్టీలు, పనిష్మెంట్లు ఉన్నట్లయితే వారి నుంచి ఆశించిన వర్క్ 100% రాకపోవడమే కాకుండా వారిలో ఒక అసంతృప్తి భావన ఎదురై వారు అనేక ఇబ్బందులకి లేదా అనేక పరిస్థితులకి వ్యతిరేకంగా నిలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పాజిటివ్ అప్రోచ్ కానీ నెగిటివ్ అప్రోచ్ కానీ ఈ రెండింటి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఎంప్లాయీ మోటివేట్ అవ్వాలి. మోటివేషన్ అయితే ఆబ్జెక్టివ్స్ని లేదా గోల్స్ని ఈజీగా రీచ్ అవ్వడానికి ఈ పద్ధతులు ఉపయోగపడతాయని. అయితే యూనివర్సల్గా పాజిటివ్ అప్రోచ్ అనేది మంచి పేరుని లేదా గుర్తింపుని పొందింది. ఈ నెగిటివ్ అప్రోచ్ అనేది రేర్ పొజిషన్స్ అన్నమాట. అంటే ఇది ఎక్కువగా పనిష్మెంట్స్ మీద లేకపోతే పెనాల్టీల మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిని ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. పైగా దీని వలన వచ్చేటువంటి రిజల్ట్ అంత పర్ఫెక్ట్గా ఉండదు అని చెప్పొచ్చు. ఇది మోటివేషనల్ స్టైల్ అంటే. రెండవది పవర్ స్టైల్. పవర్ స్టైల్ని మళ్ళీ మనం 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ పవర్ స్టైల్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో మొదటిది ఆటోక్రటికల్ లీడర్షిప్ స్టైల్. ఆటోక్రటికల్ లీడర్షిప్ స్టైల్. రెండవది డెమోక్రటిక్ లీడర్షిప్. డెమోక్రటిక్ లీడర్షిప్. మూడవది ఫ్రీ రైన్ లీడర్షిప్. ఫ్రీ రైన్ లీడర్షిప్. అంటే ఇక్కడ మొదటిది చూడండి, పవర్ స్టైల్లో దీన్ని మనం ఏమని చెప్తామంటే అధికార శైలులు అని చెప్తాం. పవర్ స్టైల్ని ఏమని చెప్తామంటే అధికార శైలులు. దాంట్లో ఆటోక్రటికల్ లీడర్షిప్ స్టైల్ ఇది ఫస్ట్ వన్ అన్నమాట. దీన్ని
మనం ఏమని చెప్తామంటే నిరంకుశ నాయకత్వ శైలి. నిరంకుశ నాయకత్వ శైలి. ఇక రెండవది డెమోక్రటికల్ లీడర్షిప్ స్టైల్ అని అంటే ప్రజాస్వామ్య లేక పాల్గొనేటువంటి నాయకత్వ శైలి. అంటే ప్రజాస్వామ్యము లేకపోతే ప్రజలందరూ పాల్గొనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లీడర్షిప్ స్టైల్ అని చెప్పొచ్చు. ఇక మూడవది ఫ్రీ రైన్ అని అంటే స్వేచ్ఛ కల్లెపు నాయకత్వపు శైలి. ఫ్రీ రైన్ ఇది డెమోక్రటిక్కి ఫ్రీ రైన్ లీడర్షిప్ కొంచెం దగ్గరగా ఉన్న కొంచెం చేంజింగ్ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం పవర్ స్టైల్స్లో అధికార శైలిలలో ఆటోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆటోక్రటిక్ లీడర్షిప్ స్టైల్. దీంట్లో ఆటోక్రటిక్ అంటే ఏంటి, నిరంకుశ నాయకత్వ శైలి అంటే ఏంటి? ఈ తరహా నాయకత్వ శైలిలో అధికారం నిర్ణయాక ప్రక్రియ నిర్వాహకుని వద్ద కేంద్రీకరించి ఉంటాయి. అంటే ఈ స్టైల్లో మొత్తం పవర్ అంతా కూడా ఒకటి దగ్గరే, అది లీడర్ దగ్గరే ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక మేనేజ్మెంట్లో కానీ లీడర్ చెప్పింది మాత్రమే జరిగితే, ఇంకా వేరే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, కేవలం ఒకే ఒక వ్యక్తి పాలన జరిగితే దానిని మనం ఏమని చెప్తామంటే ఆటోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ అని చెప్తాం. ఇక్కడ అధికారం అంతా కూడా కేవలం ఒక వ్యక్తి దగ్గర మాత్రమే కేంద్రీకరించబడి ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం, పని పరిస్థితులు కల్పించబడతాయి. ఉద్యోగులు వారికి చెప్పబడినట్లు వారు పనిచేయుదురు. అంటే ఇక్కడ ఆటోక్రటికల్లో ఉద్యోగులకి ఏ వర్క్ అయితే ఎలా అయితే చేయమని చెప్పారో అలానే ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి. అలా కాకుండా ఎంప్లాయీస్ పనిని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేస్తాను అని అంటే ఈ ఆటోక్రటిక్ లీడర్షిప్ అనేది ఒప్పుకోదు. ఇక్కడ లీడర్ అనేవాడు ఒక పనిని ఏ టైంలో ఎలా కంప్లీట్ చేయమన్నాడో అలానే లీడర్ చెప్పినట్లుగా ఆ ఫాలోవర్స్ కానీ ఆ లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ చేస్తూ ఉన్నట్లయితే, లీడర్నే ఫాలో అవుతూ ఉంటే, లీడర్ యొక్క ఆర్డర్స్నే వారు ఫాలో అవుతుంటే అలాంటి స్టైల్ని మనం ఏమని చెప్తామంటే ఆటోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ అని చెప్తాం. నిర్వాహకుడు పూర్తి అధికారాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ లీడర్ ఆర్ మేనేజర్ ఏం చేస్తాడనంటే ఆటోక్రటిక్ లీడర్షిప్ స్టైల్లో మొత్తం అధికారాన్ని అంతటిని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఈ విధంగా తన వద్దే అధికారాన్ని ఉంచుకుని అవసరమైనటువంటి ఆ సజెషన్స్ని కానీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ని కానీ ఇస్తూ లీడర్ ఆర్ మేనేజర్కి నచ్చినట్లుగా వారు పని చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇతడు అధికారాన్ని మరొకరికి దారదత్తం చేయుటకు ఇష్టపడడు. ఇక్కడ లీడర్ అనేవాడు ఏం చేస్తాడనంటే ఆటోక్రటిక్లో తనకి ఏవైతే అధికారాలు, రెస్పాన్సిబిలిటీస్ ఇష్యూ చేశారో లేకపోతే తనకి కేటాయించారో వాటిని మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అనమాట. ఆటోక్రటిక్ లీడర్షిప్ స్టైల్లో తనకి ఏదైతే అధికారాన్ని ఇచ్చారో ఆ అధికారాన్ని తను ఖచ్చితంగా వేరే వారికి బదిలీ చేయకుండా తను ఫాలో అవడం జరుగుతూ ఉంటుంది. అధికారం లేకపోతే బాధపడతాడు. ఉద్యోగులు నిర్వాహకుని అధికారం గురించి భయం, చిరాకుగా ఉంటారు. అంటే ఇక్కడ ఆటోక్రటిక్ లీడర్షిప్లో ఏమవుతుంది అంటే పవర్స్ అన్నీ లీడర్కే ఇష్యూ చేయడం వలన ఆ వ్యక్తి అంటే లీడర్ అంటే ఖచ్చితంగా భయపడడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆటోక్రటిక్ లీడర్షిప్ అని చెప్పొచ్చు అనమాట, లీడర్షిప్ స్టైల్ అని. ఇక మనకి పవర్ స్టైల్లో సెకండ్ వన్ డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్. డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ అని అంటే ఇక్కడ ప్రజాస్వామ్య లేక పాల్గొనేటువంటి నాయకత్వపు శైలి. ప్రజాస్వామ్య అంటే ఇప్పుడు మనది డెమోక్రటిక్ కంట్రీ అంటే ప్రజాస్వామ్యపు దేశం. ఇక్కడ డెమోక్రటిక్ ఆర్
డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ అని అంటే ఇది నిరంకుశ నాయకత్వ శైలికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆటోక్రటికల్ అంటే నిరంకుశ నాయకత్వ శైలిలో పవర్ అంతా కూడా ఒకటి దగ్గరే ఉంటే, ఇక్కడ డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్లో పవర్ అనేది అందరి దగ్గర ఉంటుంది. అందువలన ఈ ఆటోక్రటికల్ లీడర్షిప్ స్టైల్కి డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్కి టోటలీ డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. ఈ శైలి క్రింది అధికారం శక్తి వికేంద్రీకరించబడుతుంది. అంటే డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్లో అధికారము శక్తి అనేవి రెండూ కూడా అందరికీ వికేంద్రీకరించడం, అందరికీ పంచడం జరుగుతూ ఉంటుంది. ఆటోక్రటికల్లో పవర్ అంతా ఒకటి దగ్గరే ఉంటే, ఇక్కడ డెమోక్రటిక్లో పవర్ అండ్ రైట్స్ అనేవి అందరికీ కేటాయించడం జరుగుతూ ఉంటుంది. అనుచరులు ఉద్యోగులు నిర్వాహకుడితో పాటు నిర్ణాయక ప్రక్రియలో పాలు పంచుకుంటారు. ఇక్కడ ఆటోక్రటికల్ లీడర్షిప్లో మొత్తం డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోలింగ్ అంతా కూడా లీడర్ ఆర్ మేనేజర్ చేతుల్లో ఉంటే, ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఆర్ కంట్రోలింగ్ అనేది ఎంప్లాయీస్ అండ్ లీడర్షిప్ చేతుల్లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ అందరూ ఈక్వల్ అనే ఒక పద్ధతిని చూపించే దానిని మనం ఏమని చెప్తామంటే డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ అని చెప్తాం. అందువలన నిర్ణయాలు ఏకపక్షంగా ఉండవు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు క్రింది ఉద్యోగులతో సంప్రదించడం జరుగుతుంది. అంటే ఇక్కడ డెమోక్రటిక్ స్టైల్లో ఒక ఆర్గనైజేషన్లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని అందరికీ చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నాయకుడు గ్రూప్ సభ్యులు కలిసి ఒక సమిష్టి యూనిట్గా పనిచేస్తారు. ఇక్కడ డెమోక్రటిక్ స్టైల్లో లీడర్ తన యొక్క ఫాలోవర్స్తో ఒకటైపోయి అందరూ కలిసి ఒక్కటిగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. నాయకుడు అవసరమైతే అధికారాలను దారాదత్తం చేసి వారిని ప్రోత్సహించి అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న అధికారం అంతా తనే చలాయిస్తే, ఈ డెమోక్రటిక్ లీడర్షిప్లో లీడర్ ఆర్ మేనేజర్ తనకున్నటువంటి పవర్స్ అన్నింటినీ కూడా అవసరమైన వ్యక్తులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దానిని మనం ఏమని చెప్తామంటే డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ అని చెప్తాం. ఈ స్టైలు వలన ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అని అంటే, ఈ డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ వలన క్రింది ఉద్యోగులు నిర్ణాయక ప్రక్రియలో పాలు పంచుకునే అవకాశం ఇవ్వడం వల్ల వారు తృప్తి చెందుతారు. అంటే ఒక కంపెనీలో లీడర్ క్రింద ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి కొంత అవకాశం ఇవ్వడం వలన, ఆపర్చునిటీ ఇవ్వడం వలన వారు సెల్ఫ్ సాటిస్ఫై పొంది వారు మరింతగా పనిచేయడానికి ఈ డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. తర్వాత సంస్థలో ఏం జరుగుతున్నదో పూర్తి సమాచారం తెలియటం వలన ఉద్యోగులు కష్టపడి పనిచేయటకు కృషి చేస్తారు. ఈ డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్లో రేపు లేకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మిగిలిన ఎంప్లాయీస్ అందరికీ తెలియడం వలన ఆ మ్యూచువల్ ఆర్ కామన్ గోల్ కోసం వాళ్ళంతా కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేసి గోల్ని రీచ్ అవ్వడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఎఫర్ట్ అంతటిని పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక థర్డ్ వన్, ఉద్యోగులు వారి శక్తియుక్తులను పూర్తిగా వినియోగించి సంస్థ పురోభివృద్ధికి పాటుపడవచ్చు. ఇక్కడ డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్లో ఆ డెసిషన్ మేకింగ్లో మొత్తం ఎంప్లాయీస్ అంతా ఇన్వాల్వ్ అవ్వడం వలన, ఫాలోవర్స్ అంతా ఇన్వాల్వ్ అవ్వడం వలన వాళ్ళకున్న నాలెడ్జ్ అంతటిని కూడా వారు తీసుకున్న డెసిషన్కి సక్సెస్ చేయడానికి లేదా రీచ్ అవ్వడానికి వాళ్ళు మొత్తం నిరంతరం హార్డ్ వర్క్ చేసి మంచి ఎఫర్ట్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి ఉన్నది ఫ్రీ రైన్ లీడర్షిప్ స్టైల్, స్వేచ్ఛా కల్యపు నాయకత్వపు శైలి. ఇందులో ఆటోక్రటికల్ అంటే నిరంకుశము అని చెప్తున్నాం, ఒకడే ఉంటాడు. డెమోక్రటిక్ అని అంటే ఒకడు తనకున్న అధికారాన్ని అంతటికి అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అనేటువంటి ఒక మెథడ్లో పనిచేసేదాన్ని డెమోక్రటిక్ అని చెప్తాం. ఇక ఫ్రీ రైన్ అని అంటే స్వేచ్ఛా కల్యపు నాయకత్వపు శైలి. అంటే ఈ నాయకత్వపు శైలి ప్రకారం నిర్వాహకుడు
ఏ విధమైన అధికారాన్ని పొంది ఉన్నాడు. ఇందులో అధికారం అంతా ఒకడే కలిగి ఉంటాడు. ఇక్కడ ఒకడే కలిగి ఉన్న అధికారాన్ని అందరికీ పంచివ్వడం జరుగుతుంది. ఇక మూడవది ఫ్రీ రైన్ లీడర్షిప్ స్టైల్లో స్వేచ్ఛా కల్యపు నాయకత్వపు శైలిలో అధికారికి ఎలాంటి అంటే నాయకుడికి ఎలాంటి అధికారం అనేది ఉండదన్నమాట. నాయకత్వం అనేది ఉద్యోగి సంబంధంగాను గ్రూపు సంబంధంగాను స్వేచ్ఛగా సొంత లక్ష్యాలను రూపొందించుకుంటుంది. ఇక్కడ ఫ్రీ రైన్ లీడర్షిప్ స్టైల్లో ఏమవుతుంది అని అంటే ఆ లీడర్కి ఎలాంటి పవర్ అనేది ఇవ్వకుండా అందరితో పాటుగా సమానంగా ఆ లీడర్ అనేది జస్ట్ ఏ ప్రొఫెషన్గా లీడర్షిప్ అనేది ఒక ఎంప్లాయ్మెంట్ గాను ప్రొఫెషనల్ గాను ఫీల్ అవుతూ అందరితో సమానంగా కలిసి వెళ్ళేదాన్ని స్వేచ్ఛా కల్యపు ఫ్రీ రైన్ లీడర్షిప్ స్టైల్ అని చెప్తాం. ఉద్యోగులు గ్రూపులు స్వంతంగా వారు శిక్షణ పొందడం స్వయంగా ప్రేరణ పొందడం జరుగుతుంది. ఈ ఫ్రీ రైన్ లీడర్షిప్ స్టైల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళు సొంతంగా ట్రైన్ అవుతూ ఓన్గా సెల్ఫ్ మోటివేషన్ పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మోటివేషన్ చేయడానికి కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని పొందడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు. అందరూ ఈక్వల్గా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెంట్ని బట్టి వాళ్ళ యొక్క సెల్ఫ్ హార్డ్ వర్క్ను బట్టి పర్సనల్ హార్డ్ వర్క్ను బట్టి వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వేచ్ఛా కల్యపు నాయకత్వం నాయకుని యొక్క కాంట్రిబ్యూషన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అంటే ఈ ఫ్రీ రైన్ లీడర్షిప్ అనేది ఏం చేస్తుందంటే ఆ నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి విలువను కానీ గుర్తింపును కానీ ఇవ్వకపోవడం వలన నాయకత్వానికి ఉండాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విలువని మిగుల్ని ఇవ్వలేకపోతూ ఉంటుందన్నమాట. ఈ విధమైన శైలి గ్రూపుకు ప్రయోజనాలను అందించకపోగా కొన్ని సందర్భాల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంటే ఈ ఫ్రీ రైన్ లీడర్షిప్ వలన కంపెనీకి లేదా గ్రూప్కి లేదా ఫాలోవర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ రావు. అంతేకాకుండా కొన్ని ఎడిషనల్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అంటే ఆటోక్రటికల్లో ఒకడే ఉంటాడు, పవర్ అంతా కూడా వాడే హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. డెమోక్రటిక్లో పవర్ ఒకటే హ్యాండ్ ఓవర్లోనే ఉన్నా అవసరాన్ని బట్టి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫ్రీ రైన్లో లీడర్కి ఎలాంటి పవర్స్ ఉండవు. అయితే దీనివలన ఎలాంటి అడ్వాంటేజ్ లేకపోగా దీనివలన కొన్ని డిసడ్వాంటేజెస్ రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఇక మనకి టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్లో ఓరియంటేషన్ ఆర్ సూపర్వైజర్ స్టైల్ అనేది ఒకటి మిగిలింది. ఇంకా మనకి ఓరియంటేషన్ ఆర్ సూపర్వైజర్ స్టైల్ అంటే తెలియజేసే శైలులు లేక పర్యవేక్షణ శైలులు తెలియజేసే శైలులు లేదా సూపర్వైజర్ పర్యవేక్షణ శైలులు అంటే చూద్దాం. ఇది మనకి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్, తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ టాస్క్ ఓరియంటెడ్ లీడర్షిప్. ప్రొడక్షన్ ఆఫ్ టాస్క్ ఓరియంటెడ్ లీడర్షిప్ దీనిలో మనం ఫస్ట్ది ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్ దీన్ని చూసినట్లయితే కొంతమంది నిర్వాహకులు ఉద్యోగుల అవసరాలను గురించి ఆరాటపడతారు. కొంతమంది నిర్వాహకులు అంటే మేనేజర్స్ లేదా లీడర్స్ ఏం చేస్తారంటే ఉద్యోగుల యొక్క అవసరాల గురించి నిరంతరం శ్రమించడం, ఆలోచించడం లేదా వాటిని ఏ విధంగా సాధించాలనే విధానంతో ఆరాటపడుతూ ఉంటారన్నమాట. క్రింది ఉద్యోగుల భావనలు, ప్రయోజనాలు, అవసరాలకు అధిక శ్రద్ధ చూపుతారు. ఇక్కడ ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్లో ఏం జరుగుతుంది అని అంటే ఉద్యోగులు ఎదుర్కొనేటువంటి సమస్యలని వాటిని ఎలా తీర్చాలనే విధానంతో నిత్యం నిర్వాహకుడు అనేవాడు ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే క్రింది స్థాయి ఉద్యోగుల యొక్క భావాలకి, వారి యొక్క ప్రయోజనాలకి, వారి యొక్క అవసరాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారి పని పరిస్థితులను మెరుగుపరచుట ద్వారా
సమస్యలను పరిష్కరించడం ద్వారా సంస్థ ఉత్పాదకతలను పెంచుటకు వారు కృషి చేస్తారు. అంటే ఒక కంపెనీలో ఉన్నటువంటి లీడర్ ఆర్ మేనేజరు లోయర్ లెవెల్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్లు, అలానే వారి యొక్క డెవలప్మెంట్ గురించి మేనేజ్మెంటు లేదా లీడర్షిప్ ఆలోచిస్తే లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కంపెనీ యొక్క గ్రోతింగ్ గురించి, దాని యొక్క డెవలప్మెంట్ గురించి నిరంతరం కష్టపడి పని చేస్తారు అని చెప్పేటువంటి ఒక స్టైల్లే ఎంప్లాయీ ఓరియంటెడ్ లీడర్షిప్ అన్నమాట. అంటే ఇక్కడ లీడర్ అనేవాడు ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తే ఎంప్లాయీస్ ఆ ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారని సింపుల్గా చెప్పొచ్చు అన్నమాట. ఇక ఇందులో ప్రొడక్షన్ ఆఫ్ టాస్క్ ఓరియంటెడ్ లీడర్షిప్ అంటే ఉత్పత్తి లేక పని సంబంధిత నాయకత్వం. ఉత్పత్తి లేక పని సంబంధిత నాయకత్వం అంటే కొంతమంది నాయకులు లేదా నిర్వాహకులు ఉత్పత్తి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఎంప్లాయీ ఓరియంటెడ్లో మనం చూసినట్లయితే లీడర్ ఆర్ మేనేజర్ అనేవాడు ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్ కోసం చూస్తే ఇందులో ప్రొడక్షన్ కోసం మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఉత్పత్తి విషయాలపై ఉత్తమ ప్రణాళికల ద్వారా సిబ్బంది చేత సమర్థవంతంగా పనిచేస్తారు. అంటే ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ టాస్క్ ఓరియంటెడ్ లీడర్షిప్లో లీడర్ తను క్రింద ఉన్నటువంటి ఫాలోవర్స్ని కానీ ఎంప్లాయీస్ని కానీ ఓన్లీ ప్రొడక్షన్స్ పెంచాలన్న ఉద్దేశంతో వారికి ప్రొడక్షన్పై ఎక్కువ ప్లానింగ్స్ని డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్లానింగ్ వలన అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎక్కువగా పని చేయడానికి, పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి ఈ ప్రొడక్షన్ ఆఫ్ టాస్క్ ఓరియంటెడ్ లీడర్షిప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ ప్రొడక్షన్ ఆఫ్ టాస్క్ ఓరియంటెడ్ లీడర్షిప్ని ఉపయోగించడం వలన, ఈ స్టైల్ని ఉపయోగించడం వలన ఆ ఆర్గనైజేషన్లో ఎక్కువ ప్రొడక్షన్స్ని తయారు చేయడానికి, తద్వారా ఎక్కువ ఇన్కమ్ని ఆర్ ప్రాఫిట్ని పొందడానికి ఈ స్టైల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. మనం ఈ విధంగా మోటివేషన్ స్టైల్ని, పవర్ స్టైల్ని, ఓరియంటెడ్ లీడర్షిప్ని ఈ విధంగా మనం డివైడ్ చేస్తే మోటివేషన్లో పాజిటివ్, నెగిటివ్, ఇందులో ప్రైజెస్ ఉంటాయి, ఇందులో మనకి పనిష్మెంట్స్ ఉంటాయి. తర్వాత పవర్ స్టైల్లో పవర్ అంతా కూడా ఒకరి దగ్గరే ఉండిపోతే అది ఆటోక్రటిక్. రెండవది పవర్ ఒకరి దగ్గర ఉండి అవసరాన్ని బట్టి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తే డెమోక్రటిక్. తర్వాత పవరు అనేది ఎవరి దగ్గర లేకుండా అన్యూజ్ఫుల్గా ఉంటే దాన్ని ఫ్రీ రైన్ లీడర్షిప్ అని, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ రావని. తర్వాత ఓరియంటెడ్ ఆర్ సూపర్వైజర్ స్టైల్స్లో ఎంప్లాయీ ఓరియంటెడ్ అంటే ఎంప్లాయీ కోసం లీడర్ ఆర్ మేనేజర్ ఆలోచిస్తే, రెండవ దాంట్లో అదే లీడర్ ఆర్ మేనేజర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఓన్లీ ప్రొడక్షన్స్ గురించి మాత్రమే ప్లానింగ్స్ని డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక కంపెనీ యొక్క టోటల్ స్ట్రక్చర్ను బట్టి లేదా కంపెనీ యొక్క మేనేజ్మెంట్ను బట్టి ఈ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ని ఫాలో అవడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఈ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ అనే టాపిక్ని ఇక్కడితో కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మరొక న్యూ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.